గాడి తప్పిన బండి ఈటెల ఏడిపే బీజేపీకి శాపం. ఈటెల వర్సెస్ ధర్మపురి అరవింద్. ఫ్లెక్సీల వెనుక బండి సంజయ్ హస్తం. బండి అనుచరుడు జన్యవుల రామకృష్ణనే ఫ్లెక్సీలు పెట్టాడని తేల్చేసిన కుకట్పల్లి పోలీసులు రామకృష్ణని సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్న రాష్ట్ర బీజేపీ. బండిపై వ్యూహాత్మక మౌనం. ఇదే రామకృష్ణ బండి పాదయాత్రలో నిధులు కాజేశాడని బీజేపీ నేత పేరాల శేఖర్ ఆరోపణ చేసిండు. గ్రూపు కొట్లాటలతో పతనం దిశగా వెళ్తున్న బీజేపీ. ప్రతి వివాదానికి కేంద్ర బిందువుగా బండి. ఈటెల అరవింద్ కలిసి భగీరథ్ పోక్సో కేసులో తన పరువు తీయించారని భావిస్తున్న బండి భగీరథ్ పోక్సో కేసుపై ఈటెల సైలెంట్. బండికి మద్దతు ఇవ్వని ధర్మపురి అరవింద్. ఇప్పుడు సైలెన్స్ అంటే ఎవరి వర్షన్ వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు బండి సంజయ్కి సపోర్ట్ చేయాలనే ఆలోచన ఈటెలకి ఎందుకు లేదంటే సెన్సిటివ్ కేసు, వాళ్ళ ఫ్యామిలీ కేసు, ఫ్యామిలీ మ్యాటర్ కాబట్టి ఆయన సైలెన్స్ ఉన్నాడేమో. అంటే రెస్పాన్స్ కాకపోతే వాళ్ళు చేసినట్టేనా? ఈటెల రాజేందర్ ధర్మపురి అరవింద్ బండి సంజయ్ గురించి ఏం మాట్లాడకపోతే, బండి సాయి భైరత్ గురించి ఏం మాట్లాడకపోతే మొత్తం వాళ్ళు చేయించినట్టేనా? ఇక ఇది ఎక్కడ కథ? సైలెన్స్ ఉంటే ఇక మొత్తం వాళ్ళేనా? కర్మ కర్త క్రియ వాళ్ళకేం అవసరం? ఈ విధమైనటువంటి కథ ఉన్నది. ఆ అక్కసుతోనే ఈటెల ఏడుపై బీజేపీకి శాపం అంటూ సిటీలో ఫ్లెక్సీలు పెట్టించిన వైనం. తన ఇమేజ్తో పాటు మిగతా నాయకుల ఇమేజ్ కూడా డ్యామేజ్ అవ్వాలనేదే బండి ఉద్దేశం. అందరికీ బురద అంటించి తనపై ఉన్న పోక్సో బురదను కడుక్కోవాలనే ఆలోచనతో బండి. తోటి నాయకులపై బండి దిగజారుడు రాజకీయాలు చూసి షాక్ అవుతున్న సొంత పార్టీ శ్రేణులట. అంటే తన కొడుకుపై ఉన్నటువంటి ఏదైతే కేసు ఉందో, ఆ తర్వాత బండి సంజయ్కి తెలిసే జరిగింది. బండి సంజయ్ వాళ్ళ ఇంటికి పోయిర్రు, బాధిత కుటుంబం బండి సంజయ్ అమ్మాయి కుటుంబాన్ని బెదిరించిండని చెప్పి రకరకాల వార్తలు కూడా వచ్చినాయి. తర్వాత బండి సంజయ్ సంగప్పని పంపించి మాట్లాడమని చెప్పింది, ఇవన్నీ కూడా వచ్చినాయి. అంటే ఇండైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ బండి సంజయ్ కూడా ఉందనేది కొంత వినబడిన చర్చ. అంటే దీంట్లో బండి సంజయ్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది కాబట్టి ఈ బురద అందరికి అంటించాలనేటటువంటి ఆలోచనలో బండి ఉన్నాడు అనేది ఒక పెద్ద చర్చ. ఇప్పుడు ఇదే వార్త కదా, బండి సంజయ్ పైన కుట్రలు చేసిరట, బండి సంజయ్ కొడుకు పైన కుట్రలు చేసిరట. ఆ కుట్రలు చేసింది ధర్మపురి అరవింద్, ఈటెల రాజేందర్ అని బండి సంజయ్ అనుకుంటుండట. ఇది ఎక్కడ విచిత్రం? మాట్లాడకపోతే వాళ్ళు చేసినట్టేనా? అంటే మాట్లాడితే చేసినట్టు కాదు, మాట్లాడకపోతే చేసినట్ట. ఇదేం విచిత్రం? ఇప్పుడు బండి సంజయ్ ఇష్యూ నడుస్తుంది, ధర్మపురి అరవింద్ ఎందుకు మాట్లాడలే కావచ్చు అంటే సెన్సిటివ్ ఇష్యూ, వాళ్ళ ఇష్యూ, అమ్మాయి ఇష్యూ, తర్వాత బండి సంజయ్కి సంబంధించిన ఇష్యూ, సెన్సిటివ్ మ్యాటర్. వాళ్ళు మాట్లాడుకుంటారు లేని మాట్లాడలేదేమో, రాజకీయాలు ఎందుకు లేదు దీంట్లో అని చెప్పి, పాలిటిక్స్ ఏం అవసరం అని. ఇప్పుడు బండి సాయి భైరత్ ఏం పాలిటిక్స్లో లేడు కదా, సాయి భైరత్ ఏమో రాజకీయాలు చేస్తలేడు కదా, రాజకీయ నాయకుడు అయితే కాదు కదా, భారతీయ జనతా పార్టీ లీడర్ ఏం కాదు కదా, మరి ఎందుకు మాట్లాడాలని చెప్పి సైలెన్స్ ఉన్నారేమో. ఈటెల రాజేందర్ కూడా అందుకే సైలెన్స్ ఉన్నాడేమో. దీంట్లో సైలెన్స్ ఉంటే, మౌనం ఉంటే కథ మంటగట్టుడేనా? మొత్తం వాళ్ళే ఉన్నారు, మా కొడుకుని డ్యామేజ్ చేసి నన్ను డ్యామేజ్ చేసినని అనుకోవడం ఏంది? చాలా విచిత్రం అనిపిస్తున్నది ఇదంతా చూస్తుంటే.